హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హై వియర్స్, టాలీలో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్న టాపిక్ ట్రేడ్ డిస్కౌంట్. ఓకేనండి, ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే పర్చేజ్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్. ఈ కాన్సెప్ట్లో పర్చేజ్ ఆర్డర్ ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నామండి. చూడండి వ్యూయర్స్, పర్చేజ్ ఆర్డర్ అంటే మనం జనరల్గా స్టాక్ ఐటమ్స్ని పర్చేజ్ చేస్తూ ఉంటాం, కొన్న స్టాక్ ఐటమ్స్ని సేల్ చేస్తూ ఉంటాం, ఇది కామనే. కానీ స్టాక్ ఐటమ్స్ని పర్చేజ్ చేసే ముందే వాటిని ఆర్డర్ ఇవ్వడం అన్నమాట. మరి పర్చేజ్ చేయాల్సిన స్టాక్ ఐటమ్స్ని ఆర్డర్ ఇవ్వాలి అంటే మనం ఈ టాలీలో ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి, అలా ఎంట్రీస్ చేసే ముందు దీనికి సెట్టింగ్ చేయాలి అండ్ షార్ట్కట్ కీస్ కూడా ఏం వాడాలి అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి నేర్చుకోవాలి అంటే ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది కావాలి కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రాబ్లంకి సంబంధించిన లింక్ ఇచ్చాను, వెంటనే బుక్లో నోట్ చేసుకోండి. అలానే టాలీకి సంబంధించిన షార్ట్కట్ కీస్ కూడా ఇచ్చానండి, చూసుకోండి. చూడండి వ్యూయర్స్, మీరు లింక్ అనేది ఓపెన్ చేశారు కదా, ఇందులో పర్చేజ్ ఆర్డర్ ఈ కాన్సెప్ట్ మీద మొత్తం 2 ప్రాబ్లమ్స్ ఇచ్చానండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్తాను, సెకండ్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి, మిస్ జ్యోతి. ఈ ప్రాబ్లంలో ఉన్న విధంగా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చేద్దామండి. చూడండి వ్యూయర్స్, ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ చూడండి. మిస్ జ్యోతి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. మిస్ జ్యోతి అనే పర్సన్ ఓనర్ కాబట్టి తన నేమ్నే కంపెనీ నేమ్గా క్రియేట్ చేద్దాం. కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలంటే కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలండి. కీబోర్డ్లో Alt F3 ప్రెస్ చేయండి. ఇక్కడ క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేయండి. ఇందులో మిస్ జ్యోతి, అడ్రస్ వచ్చి తెనాలి అండ్ ఇక్కడ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఇలా కంటిన్యూస్గా పిన్ కోడ్ నెంబరు, టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవేమి ఇవ్వకుండా డైరెక్ట్గా కంపెనీ నేమ్ క్రియేట్ అవ్వాలంటే కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకి స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి కదండి, విత్ మెజర్మెంట్తో సహా అక్కడ మెన్షన్ చేద్దాం. స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలి, ఎస్కేప్ కొట్టండి. ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో కింద ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అంటే మనం పర్చేజ్ చేసిన ఈ స్టాక్ ఐటమ్స్ యొక్క మెజర్మెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. యూనిట్స్ ఆఫ్ మెజర్ దాన్ని ప్రెస్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఏముంది మెజర్మెంటు, నెంబర్స్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో, ఎంటర్. ఇంకేం లేవు కదండి మెజర్మెంటు. ఓకే, ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ ఎస్కేప్. ఇక్కడ ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటమ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టాక్ ఐటమ్స్ నేము దాని మెజర్మెంట్తో సహా మెన్షన్ చేద్దాం, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు చూడండి సెకండ్ స్టెప్లో, ఫోర్త్ స్టెప్లో స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. ముందుగా CRT మానిటర్స్ ప్రైమరీలో పెట్టండి. ఇక్కడ యూనిట్స్ వచ్చి నెంబర్స్. అలానే LCD మానిటర్స్ నేను షార్ట్కట్లో రాస్తున్నాను అండి, LCD ప్రైమరీలో నెంబర్స్. అలానే LED నెంబర్స్. అలానే కీబోర్డ్స్ కూడా ఉన్నాయండి, చూడండి ఫోర్త్ స్టెప్లో కీబోర్డ్స్, ఇవి కూడా నెంబర్స్. అలానే మౌసెస్ నెంబర్స్. ఇంకేమైనా ఉన్నాయండి ఐటమ్స్? ఇంకేం లేవు కదా. ఎంటర్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో, ఎంటర్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లెడ్జర్. లెడ్జర్లోకి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ లెడ్జర్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఇచ్చేయండి అమ్మా. చూడండి, ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విధంగా లెడ్జర్ నేము అండర్ అది ఏ గ్రూప్ కింద వస్తుంది అనేది ఇక్కడ ఇద్దామండి. ఫస్ట్ మిస్ జ్యోతి. మిస్ జ్యోతి అనే పర్సన్ ఓనర్ కాబట్టి క్యాపిటల్ అకౌంటు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇందులో మనకి న్యూ కాన్సెప్ట్ ఏంటండి, పర్చేజ్ ఆర్డర్. ఓకేనా, ఇది కూడా మనం లెడ్జర్ ఇవ్వాలి. ఎందుకంటే కామన్గా మనం
పర్చేజ్ అకౌంట్స్, పర్చేజ్ రిటర్న్స్కి పర్చేజ్ అకౌంట్స్ ఇలా ఇచ్చామా లేదా. అలానే పర్చేజ్ ఆర్డర్ అని లెడ్జర్ నేమ్ ఇచ్చి ఇది కూడా పర్చేజ్ అకౌంట్సేనండి. అలానే స్టాక్ ఐటమ్స్ని మనం పర్చేజ్ చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ అకౌంట్స్, సేల్స్ అకౌంట్స్ ఇలా ఇవ్వండి. అలానే చూడండి ఇక్కడ మనం స్టాక్ ఐటమ్స్ని పర్చేజ్ చేస్తున్నామండి. సెకండ్ స్టెప్లో ఫోర్త్ స్టెప్లో చూసుకుంటే రూపా ట్రేడర్స్ దగ్గర, విజయ ట్రేడర్స్ దగ్గర మనం పర్చేజ్ చేస్తున్నాం. సో ఈ రూపా ట్రేడర్స్, విజయ ట్రేడర్స్ అనే వాళ్ళు ఏమవుతారు, సండ్రీ క్రెడిటర్. ఓకేనండి, రూపా ట్రేడర్స్ వీళ్ళు ఎవరండి, సండ్రీ క్రెడిటర్. అలానే విజయ ట్రేడర్స్ వీళ్ళు ఎవరండి, సండ్రీ క్రెడిటర్ వీళ్ళు కూడా. ఓకేనా, పర్చేజ్ చేస్తున్నాం కదా వాళ్ళ దగ్గర. ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి లెడ్జర్ చేయాల్సినవి? ఏం లేవు కదా. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి, యాక్సెప్ట్ ఎస్ఆర్ను ఎంటర్. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెట్టింగ్ చేయాలి. మీరు ప్రాబ్లంలో ఒకసారి చూడండి అమ్మా, ప్రీవియస్ కాన్సెప్ట్లు కూడా యాడ్ అయినాయి అమ్మా. క్యాష్ డిస్కౌంట్ యాడ్ అయింది, క్రెడిట్ డిస్కౌంట్ యాడ్ అయింది. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంది, పర్చేజ్ ఆర్డర్. అంటే మొత్తం 3 సెట్టింగ్ చేయాలన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మరి సెట్టింగ్ చేయాలంటే మీరు కీబోర్డ్లో F11 ప్రెస్ చేయండి, దాని తర్వాత F2 ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ ఇన్వెంటరీ ఫీచర్స్ వచ్చింది కదా, ఇక్కడ మొత్తం మీరు 3 సెట్టింగ్స్ చేయాలండి. క్యాష్ డిస్కౌంట్కి, ట్రేడ్ డిస్కౌంట్కి, ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ పర్చేజ్ ఆర్డర్కి. ముందుగా పర్చేజ్ ఆర్డర్ ఇద్దాం. ఇక్కడ ఆర్డర్ ప్రాసెసింగ్ ఉందా లేదా, ఇందులో ఎలో పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఇది నోలో ఉందండి, ఎస్లో పెట్టుకోండి, వై ఎంటర్ కొట్టండి. అలానే మనకి క్యాష్ డిస్కౌంట్ ఏదండి, ఇదిగోండి సపరేట్ డిస్కౌంట్ కాలమ్ ఆన్ ఇన్వాయిసెస్ ఇది కూడా నోలో ఉందండి, వై ఎంటర్ కొట్టండి. అలానే ఇక్కడ చూడండి ట్రేడ్ డిస్కౌంట్ ఏదండి, ఇదిగోండి యూజ్ డిఫరెంట్ యాక్చువల్లీ బిల్ క్వాంటిటీ ఇది కూడా నోలో ఉంది, వై ఎంటర్ కొట్టండి. ఇలా 3 చోట్ల ఎస్లో పెట్టుకొని సేవ్ చేసుకోండి, లేదా డైరెక్ట్గా కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి అమ్మా. సేవ్ అయిపోయిందండి సెట్టింగ్ అనేది. ఓకేనా, ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అకౌంటింగ్ ఓచర్స్. ఓకేనా, అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విధంగా స్టెప్ బై స్టెప్ వాల్యూతో సహా ఎంట్రీ చేద్దామండి. ఫస్ట్ స్టెప్ చూడండి అమ్మా, మిస్ జ్యోతి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. మిస్ జ్యోతి అనే పర్సన్ మనీ ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి బిజినెస్లోకి, ఇది రిసిప్ట్ F6 క్యాష్ రూపంలోనే కదా, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎవరండి, మిస్ జ్యోతి. ఎంత అండి, 3 lakhs. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్ నుంచి మనం పర్చేజ్ ఆర్డర్ చేస్తున్నాం అండ్ ఆర్డర్ నెంబర్ కూడా ఇచ్చాడండి. ఓకేనా, ఈ కాన్సెప్ట్లో మనకి న్యూ స్టెప్ వచ్చిందనమాట. అంటే ముందుగా ఇప్పుడు మనం ఆర్డర్ ఇవ్వాలి స్టాక్ ఐటమ్స్ అనేవి. ఓకేనా, మరి ఆర్డర్ ఇవ్వాలి అంటే దీనికి ఏం షార్ట్కట్కి వాడతామంటే Alt F4. ఓకేనా, చూడండి అక్కడ పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లే అవుతుందా లేదా, ఈ విధంగా. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మనం ఆర్డర్ ఇస్తున్నామో వాళ్ళ అకౌంట్ నేమ్ అనేది అక్కడ ఇవ్వాలి. ఇక్కడ స్పేస్ బార్ కొట్టండి, ఇక్కడ రూపా ట్రేడర్స్ వాళ్ళ దగ్గరగా పర్చేజ్ చేసేది, ఆర్డర్ ఇచ్చేది మనం సెలెక్షన్ చేయండి, ఎంటర్. ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఇవ్వండి అమ్మా. ఆర్డర్ నెంబర్ ఎంత, 325 ఎంటర్. ఇక్కడ పర్చేజ్ లెడ్జర్స్లో పర్చేజ్ ఆర్డర్ ఇవ్వండి అమ్మా, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఏం ఆర్డర్ ఇస్తున్నారు ఆ స్టాక్ ఐటమ్స్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. ఏంటి, CRT మానిటర్స్ ఎన్ని సెట్స్ అండి, 10 నెంబర్స్ ఎంటర్. 10 నెంబర్స్కే కదా, రేట్ ఎంత అండి, 3000. ఈ విధంగా డిస్కౌంట్ ఏం లేదుగా, ఎంటర్. అలానే LCD ఎంటర్. ఎన్నండి, 15 నెంబర్స్. 15 నెంబర్స్కే కదా, రేట్ ఎంత, 4500. డిస్కౌంట్ ఎంత అండి, 4.5. మీకు ఈ విధంగా సపరేట్ కాలం అనేది ఓపెన్ అవుతుందండి, ఇందులోనే మెన్షన్ చేయాలి మీరు స్టెప్ బై స్టెప్. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. అలానే LED ఎన్నండి, 25 నెంబర్స్. దానికే కదా, రేట్ ఎంత, 6000. ఇంకేమైనా ఉన్నాయండి స్టాక్ ఐటమ్స్, ఏం లేవు కదా. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అంటే ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చాం, ఇంకా పర్చేజ్ చేయాలి. మరి పర్చేజ్ చేయాలి అంటే
F9. ఇక్కడ మనం ఎంటర్ కొట్టి ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తుంది, రూపా ట్రేడర్స్, దాన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ చూడండి అమ్మా, ఆర్డర్ నెంబర్ అనేది డిఫాల్ట్గా ఉండదండి, ఇక్కడ మనకు ఉంటుంది 325 అని, దాన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. ఇక్కడ పర్చేస్ లెడ్జర్స్లో పర్చేజెస్ ఇవ్వండి, ఎందుకంటే మనం పర్చేజ్ చేస్తున్నాం, పర్చేస్ ఆర్డర్ ఇవ్వట్లా, ఇవ్వండి. ఇక్కడ స్టాక్ ఐటమ్స్ అనేది మొత్తం యాడ్ అయిపోతాయి ఆల్రెడీ, ఎందుకంటే ఇందాక ఆర్డర్ ఇచ్చేసాం కదా. ఓకే, ఇక్కడ మొత్తం టోటల్గా ఎంటర్ ప్రెస్ చేయండి, టోటల్గా మొత్తం ఎంటర్ ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ టు ఎస్ ఆర్ నో. ఓకే, ఈ విధంగా మనము థర్డ్ స్టెప్లో ఉన్నట్టు ఈ గూడ్స్ అనేది అంటే స్టాక్ ఐటమ్స్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం. ఎవరి దగ్గర నుంచి, రూపా ట్రేడర్స్ దగ్గర నుంచి. ఏ ఆర్డర్ నెంబర్ ద్వారా, 325 అనే ద్వారా. ఓకేనా. అండ్ ఫోర్త్ స్టెప్ చూడండి, పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు విజయ ట్రేడర్స్. మళ్ళీ పర్చేజ్ ఆర్డర్ చేస్తున్నాం. ఓకే, దీనికి షార్ట్ కట్ ఆల్ట్ F4. ఇక్కడ అకౌంట్ నేమ్ ఎవరి దగ్గర నుంచి, విజయ ట్రేడర్స్ నుంచి. ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ ఆర్డర్ నెంబర్ ఎంత అండి, 907. పర్చేజ్ లెడ్జర్స్లో పర్చేజెస్ ఆర్డర్. ఇక్కడ ఏం ఆర్డర్ చేస్తున్నాం, స్టాక్ ఐటమ్స్ ఇవ్వండి. కీబోర్డ్స్ ఎన్నండి, 10 నెంబర్స్. ఈ బిల్ అనేది ఎంతకి ఇస్తున్నాడు, 9 నెంబర్స్కేనండి. ఎంత రేటు, 300. అలానే ఇంకా ఏమున్నాయండి, మౌసెస్. ఎంటర్ 20 నెంబర్స్. ఎంతకండి, 150కి. డిస్కౌంట్ ఎంతండి, 2%. ఇంకేమైనా ఉన్నాయండి, ఇంకేం లేవు కదా. యాక్సెప్ట్ టు ఎస్ ఆర్ నో. అలానే నెక్స్ట్ స్టెప్ చూడండి, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. అంటే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి, అంటే మనం పర్చేజ్ చేయాలి కాబట్టి F9. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ వచ్చి విజయ ట్రేడర్స్. అండ్ ఇక్కడ ఆర్డర్ నెంబర్ డిఫాల్ట్గా ఉంటుందండి, దాన్ని సెలక్షన్ చేయండి, 907. ఇక్కడ పర్చేజ్ లెడ్జర్స్లో పర్చేజెస్ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ మనం పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ స్టాక్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి కదండి, వీటిని ఎంటర్ ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ టు ఎస్ ఆర్ నో. ఓకే, ఈ విధంగా ముందు ఆర్డర్ ఇచ్చారు, దాని తర్వాతే పర్చేజ్ చేశారు, రూపా ట్రేడర్స్ నుంచి, విజయ ట్రేడర్స్ నుంచి. ఓకే, ఈ విధంగా పర్చేజ్ చేసిన ఈ స్టాక్ ఐటమ్స్ మొత్తాన్ని ఎవరెవరి దగ్గర ఎంతెంతకైతే పర్చేజ్ చేశారో మరి వాళ్ళందరికీ పేమెంట్ చేయాలి కదండి. మరి పేమెంట్కి షార్ట్ కట్ F5, క్యాష్ రూపంలోనే కదా. ఎంటర్ ప్రెస్ చేయండి. ముందు రూపా ట్రేడర్స్, క్యాష్ పేడ్ టు రూపా ట్రేడర్స్, రూపాకి. చూడండి అక్కడ కరెంట్ బ్యాలెన్స్లో ఉంది 2,44,462.50. ఓకేనా, ఆన్ అకౌంట్లో పెట్టుకోండి. ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. అలానే క్యాష్ పేడ్ టు విజయ ట్రేడర్స్, క్యాష్ రూపంలోనే విజయ ట్రేడర్స్ ఎంత అండి, 5,640. ఆన్ అకౌంట్లో పెట్టుకోండి. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఈ విధంగా పేమెంట్ చేశారు. ఓకే, మన దగ్గర స్టాక్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయండి. ఇప్పుడు వీటన్నిటిని సేల్స్ చేద్దాం. సేల్స్ చేయాలంటే F8, డైరెక్ట్ క్యాష్ రూపంలోనే కదా. ఓకే, సేల్స్ లెడ్జర్లో సేల్స్ చూడండి, ఇక్కడ ఉన్న విధంగా మొత్తం స్టాక్ ఐటమ్స్ మొత్తం సేల్స్ చేయండి. ఫస్ట్ CRT మానిటర్స్ ఎన్నండి, 10 నెంబర్స్. ఎంతకండి, 4,200. డిస్కౌంట్ ఎంత, 1.5. అలానే LCD మానిటర్స్ ఎన్నండి, 15 నెంబర్స్. బిల్ ఎంత పడుతుంది, 14 సెట్స్కేనండి. ఎంత కాస్ట్, 5,600. అలానే LED మానిటర్స్ ఎన్నండి, 25 నెంబర్స్. ఎంతకండి, 8,500. అలానే కీబోర్డ్స్ ఎన్నండి, 10 నెంబర్స్. బిల్ ఎంత పడుతుంది, 8 నెంబర్స్కేనండి. కాస్ట్ ఎంత, 550. అలానే మౌసెస్ ఎన్నండి, 20 నెంబర్స్. ఓకే, ఎంతకండి, 220 రూపీస్కి. డిస్కౌంట్ ఎంత అండి, 3%. ఓకేనా, ఈ విధంగా మనం సేల్ చేసాము. ఎంటర్ ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ టు ఎస్ ఆర్ నో. ఎంటర్. ఇంకేమైనా ఉన్నాయండి. ఓకే, ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దామండి. బ్యాలెన్స్ షీట్లోకి వచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, లెఫ్ట్ సైడ్లో వాల్యూ వచ్చింది కాబట్టి మనకు వచ్చింది ప్రాఫిట్.
అలానే కరెంట్ అసెట్స్లోకి వెళ్ళండి, చూసుకోండి క్యాష్ ఇన్ హ్యాండ్, క్లోజింగ్ స్టాక్ ఏం లేదండి, మొత్తం సేల్ చేసామండి. ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా టాలీలో పర్చేజ్ ఆర్డర్స్ ఎంట్రీస్ అనేది ఈ విధంగా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సేల్స్ ఆర్డర్స్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉంటాయి అంటే మనం సేల్ చేయాల్సిన స్టాక్ ఐటమ్స్ అనేది ఎలా ఆర్డర్ తీసుకోవాలి, దానికి సంబంధించిన ఎంట్రీస్ అనేది ఎలా ఉంటాయి, లెడ్జర్స్ కానీ అకౌంట్ ఎంట్రీస్లో షార్ట్ కట్స్ కానీ ఏ విధంగా వాడతాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. వియర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.